హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఇంకొక వ్లాగ్తో వచ్చేసాను. ఈరోజు ఆఫ్టర్నూన్ 3 PMకి ఇంకొక వీడియో కూడా వస్తుంది. ఇక్కత్ శారీస్కి సంబంధించి స్పెషల్గా ఓన్లీ ఇక్కత్ శారీస్ కలెక్షన్ అనమాట. లాస్ట్ టైం ఇక్కత్ శారీస్కి సంబంధించి వీడియో చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ ఆ వీడియోలో ఎక్కువగా ఇక్కత్ శారీస్ షేర్ చేయలేదన్నమాట. నేను జస్ట్ ఒక 10 మినిట్స్ లెంత్ మాత్రమే ఇక్కత్ శారీస్ చూపించాను. ఇప్పుడు ఈ వీడియో ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉంటుంది. కంప్లీట్గా ఇక్కత్ శారీస్ కలెక్షన్ అనమాట. ఇక్కత్ లవర్స్కి పండగ ఇంకా ఆ వీడియో అయితే జస్ట్ ఇప్పుడే అది ఎడిటింగ్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా ఈ వ్లాగ్ ఉంది. నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళేసి వచ్చాను కదా, ఆ ఎగ్జిబిషన్లో ఏం తీసుకున్నాను అనేది షేర్ చేయలేదు. ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా నుమాయిష్ ఈ ఇయర్ మిస్ అవుతుందేమో అనిపించింది నాకు. బట్ లాస్ట్ డే వెళ్ళి కవర్ చేశాను. హ్యాపీ అనమాట. మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలి నుమాయిష్ కోసము. బాగుంది, కలెక్షన్ అంతా బాగుంది. బట్ నేను మాత్రం ఎక్కువగా షాపింగ్ ఏం చేయలేదు. కొంత బడ్జెట్ అనుకుని వెళ్ళాను కదా, ఆ బడ్జెట్లోనే షాపింగ్ అయితే చేశాను. మెయిన్ హ్యాపీగా అనిపించింది ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ కలిశారండి. ఎక్కడికి వెళ్ళినా సబ్స్క్రైబర్స్ కంపల్సరీ కలుస్తూ ఉంటారు. హ్యాపీ అనిపించింది. సో ఇంకా షాపింగ్ అంతా చేసుకొని వచ్చేసాను. తర్వాత తమ్ముడిది వెడ్డింగ్ ఉంటే ఇంటికి వెళ్ళాను అనమాట. ఒక 5 డేస్ అట్లా ఊరెళ్ళాను. ఇంక ఇప్పుడైతే రిటర్న్ హైదరాబాద్కి వచ్చేసానండి. వచ్చిన తర్వాత చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. షూట్ చేసేది ఉంది, ఎడిటింగ్ చేసేది ఉంది, చాలా వర్క్ అయితే ఉంది. సో పెళ్ళికి సంబంధించిన వీడియోస్ రిలీజ్ చేస్తాను మెల్లిమెల్లిగా అన్నీ కూడా. లగేజ్ ప్యాకింగ్ దగ్గర నుంచి మ్యాక్సిమం షూట్ చేశాను పెళ్ళి దగ్గర. బట్ మన ఇంట్లోనే వెడ్డింగ్, మన ఇంట్లోనే ఫంక్షన్ అట్లా ఉంటే మనకు ఫొటోస్ తీసుకోవడం, వీడియో షూట్ చేసుకోవడం అంత ప్రాపర్గా ఉండదు. బట్ కొంతవరకు అయితే కవర్ చేయగలిగాను. మన వ్లాగ్ లెంత్ వరకే అండి, 15 to 20 మినిట్స్ అంతే. ఏ అకేషన్ అయినా ఒక 20 మినిట్స్ ఫుటేజ్ వరకు షూట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా తెలంగాణ సైడ్ మెయిన్గా వరంగల్లో ఎవరైతే వాళ్ళ కూతురికి మ్యారేజ్ చేస్తారో, కూతురికి అన్ని ఈ విధంగా పిండి వంటలు పెట్టి పంపిస్తారు కదా, సేమ్ అదే విధంగా వాళ్ళు పిల్లనిచ్చే ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుకి కూడా ఇట్లా ఒక బుట్ట నిండా పిండి వంటలన్నీ పెట్టి పంపిస్తారండి. సో ఇంక ఇది రాగానే ఫస్ట్ అన్బాక్స్ చేసేసాను. ఎందుకంటే ఇక్కడ మా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి, మా డ్రైవర్స్కి, వాచ్మెన్ వాళ్ళకి పంచిపెడదాము అని చెప్పేసి రాగానే అన్బాక్స్ చేశాను. మళ్ళీ లేట్ చేస్తే పాడైపోతాయి కదా ఇవి. అందుకని ఇంక ఇవి అన్బాక్స్ చేసేసి ఎవరికి వాల్సిన వాళ్ళకి ప్యాక్ చేసేసి అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసానండి. సో ఇంకా ఈరోజు వచ్చేసి నేను ఈ విధంగా రెడీ అయిపోయాను. ఈ బ్యూటిఫుల్ శారీ ప్రణవి కలెక్షన్స్లో తీసుకున్నాను. ఆల్రెడీ రీల్ షేర్ చేశానండి ఈ శారీకి సంబంధించి. ఎంతమందికి నచ్చిందో. చాలా లైట్ వెయిట్ అండి, చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వచ్చింది. సో నాకు చాలా నచ్చింది. అందుకని బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ప్రణవి కలెక్షన్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఆల్మోస్ట్ 8 కలర్స్ అట్లా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ మీకు సెండ్ చేస్తారు. మీకు నచ్చిన శారీ తీసేసుకోవచ్చు. సో ఇంకా అది అన్బాక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నానండి. అగారో నుంచి ఎలక్ట్రిక్ ఫుడ్ ప్రాసెసర్ అన్నమాట ఇది. దీన్ని మల్టీపర్పస్గా మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక పెద్ద జార్ వస్తుంది ఈ విధంగా, అది జ్యూసర్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ మినపప్పు పడుతున్నాను దోసపిండి కోసము. ఎలాగో రివ్యూ చేస్తున్నాను కదా, పనిలో పని అని చెప్పేసి మిక్సీ పట్టేశాను. సో దీన్ని మళ్ళీ ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టడం కన్నా కూడా అందులోనే పెట్టేసి మూత పెట్టేసి అలా వదిలేసాను నైట్ అంతా కూడా. మార్నింగ్ కల్లా మంచిగా పులిసి బాగా అయింది. అండ్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు దోశ అన్నమాట. దీన్ని మనము మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. దీంట్లో చాపింగ్ చేసుకోవచ్చు, మిక్సింగ్ చేసుకోవచ్చు, స్లైసింగ్ చేసుకోవచ్చు, గ్రేట్ చేసుకోవచ్చు, రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనకి డిఫరెంట్ షేప్స్లో బ్లేడ్స్ అయితే వస్తాయండి. అండ్ ఈ జార్ని యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి ఐటమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము దీంట్లో గోధుమ పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే మనం చపాతి పిండి కలుపుకోవచ్చు, బియ్యం పిండి కలుపుకోవచ్చు. అండ్ ఇదిగోండి సిట్రస్ జ్యూస్ చేసుకోవచ్చు. అండ్ విష్కింగ్కి వాడుకోవచ్చు. ఇదేమో చపాతి పిండి కలపడానికి. సో ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ నాకు బాగా క్రేజీగా అనిపించింది ఏంటి అంటే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో వస్తాయి అని చెప్పేసి ఒక బ్లేడ్ ఉంది, అది యూజ్ చేస్తే. సరే పొటాటో ఎవరు పీల్ చేస్తారు ఇప్పుడు అని చెప్పేసి క్యారెట్తో ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వస్తుందా లేదా టెస్ట్ చేద్దామని క్యారెట్తో అయితే ట్రై చేశాను నేను. బాగానే వచ్చింది. పర్ఫెక్ట్ షేప్ కాకపోయినా కూడా కొంచెం ఓకే, బాగానే వచ్చింది. సరే బాగానే వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ పొటాటో పీల్ చేసి అప్పటికప్పుడు మళ్ళీ పొటాటో కూడా ట్రై చేసి చూశాను. ఇంట్లోనే ఈ విధంగా హ్యాపీగా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా పొడవుగా ఉండే పొటాటో తీసుకుంటే మంచి ఈవెన్ షేప్లో వస్తాయి. ఇది చిన్న పొటాటో అవడం వల్ల ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయింది. కానీ మామూలుగా మనకు ఫ్రెంచ్ ఫ్రైస్కి యూజ్ చేసే పొటాటోస్ వేరే ఉంటాయి డిఫరెంట్గా. సో అవి యూజ్ చేసుకుంటే మనం ఇంట్లోనే ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చేతితో కట్ చేయాలంటే ఇంత ప్రాపర్గా ఇంత ఈవెన్గా రావు. బాగుంది అనిపించింది ఈ ఆప్షన్ కూడా. చాలామంది పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టం ఉంటుంది కదా, మనం బయట ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చి చేస్తూ ఉంటాము. ఇలాంటిది ఒకటి ఇంట్లో ఉంటే ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి సర్వ్ చేయొచ్చు. ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఇచ్చిన బ్లేడ్ ఇలా ఉంది.
సో ఇక్కడ ఈ బ్లేడ్స్ పెట్టే ప్లేస్ ఉంది కదా, అక్కడ మనం ఏ బ్లేడ్ కావాలంటే అది తీసి రిమూవ్ చేసేసి నెక్స్ట్ ఇది ప్లేస్ చేసుకోవడమే. సో ఇప్పుడు క్యారెట్ గ్రేట్ చేద్దామని చెప్పేసి ఈ గ్రేటర్ అయితే ఫిక్స్ చేశాను. దీనికి ఫిక్స్ చేయడము రిమూవ్ చేయడము అంత ఈజీగానే ఉంటుంది. జస్ట్ అది అక్కడ ప్లేస్ చేసేసి పైన లిడ్ పెట్టేసి అది అందులో నుంచి క్యారెట్ అందులో వేసేసి జస్ట్ బటన్ ఆన్ చేయడమే. పల్స్ ఆప్షన్ ఉంది అండ్ స్పీడ్ 1 స్పీడ్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ప్రాసెసర్ మోటార్ పైన మనకి 5 years వారంటీ అయితే ఉందండి. నేను ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి. సో క్యారెట్ కూడా గ్రేట్ చేయడం అయిపోయింది. ఎంత ఈవెన్గా ఎంత బాగా కట్ చేస్తుందో చూడండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనం బల్క్లో ప్రిపేర్ చేయాలి అనుకున్నా ఇది బాగా యూజ్ అవుతుంది. వీటితో పాటు ఇదిగోండి ఇట్లాంటి ఒక చిన్న జార్ కూడా వచ్చింది. మనం చట్నీస్ లేదంటే మసాలాలు ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్గా దీన్ని మన కిచెన్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు. బాగుంది కదా ప్రోడక్ట్. సో ఇంకా నుమాయిష్లో ఏం తీసుకున్నాను అనేది షేర్ చేస్తానండి. చాలా రద్దీగా ఉంది మేము వెళ్ళినప్పుడైతే, ఎందుకంటే లాస్ట్ డే కాబట్టి. ఎంట్రన్స్లోనే ఫస్ట్ రాగానే నాకు బ్లాక్ బీడ్స్ అయితే నచ్చాయి. సో అక్కడ ఒక బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ నా దగ్గర చాలా ఉందండి. బట్ స్టిల్ అయినా కూడా నాకు ఇంకా చాలా ఇష్టం బ్లాక్ బీడ్స్ అంటే. గోల్డ్ కూడా ఉంది, గోల్డ్ బ్లాక్ బీడ్స్ కూడా సేమ్ ఇలా షార్ట్ లెంత్ ఉంది. బట్ ఇంకా ఇలాంటివి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను. గోల్డ్ అంటే ఇంకెప్పుడు అదే ఒకటే రొటీన్గా వేసుకొని ఉండాలి కదా, అప్పుడప్పుడు నచ్చినప్పుడు ఏదైనా పూజలు ఉన్నప్పుడు అట్లా ఇట్లాంటి బ్లాక్ బీడ్స్ ఎక్కువగా నేను ప్రిఫర్ చేస్తుంటాను. బాగుందండి, మంచి సీజర్డ్ పెండెంట్ వచ్చింది దీనికి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 100 రూపీసే అనమాట. క్వాలిటీ నచ్చింది నాకు, చాలా బాగుంది అనిపించింది. సో అందుకని ఇదొక్కటి తీసుకున్నాను. ఇవి 100 రూపీసే కదా, మనం డైలీ వేర్కి యూజ్ చేసినా కూడా ఈజీగా ఒక 2 months అట్లా వేర్ చేయొచ్చండి. కలర్ ఏం పెద్దగా పోయినట్టుగా డిఫరెన్స్ ఏం తెలీదు. 2-3 months 100 రూపీస్కి 2-3 months అంటే చాలు కదా మనకి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసేసుకోవడమే. ఇదొకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లాక్ బీడ్స్ అండి. వీటి కోసం కూడా చాలా చూసాను అసలు నేను. ఇదిగోండి ఇలా ఉండేదంటే చాలా ఇష్టం. సరిగా కనిపించట్లేదు. ఇలాంటి పెండెంట్ ఉండేది కావాలని చాలా వెతికాను, ఎందుకంటే నాకు ఇలాంటి బుట్ట ఇయర్ రింగ్స్ గోల్డ్ ఉంటాయి. దానికి మ్యాచింగ్గా ఇలాంటి బ్లాక్ బీడ్స్ తీసుకుందామని ఎప్పటి నుంచో వెతికాను. ఫైనల్గా దొరికింది. ఇది కూడా జస్ట్ 100 రూపీస్కే వచ్చిందండి. బాగుందని చెప్పేసి ఇవి కూడా 2 తీసుకున్నాను నేను. ఒకటి ఇంట్లో డైలీ వేర్కి పెట్టుకోవడానికి ఏదైనా, ఇంకొకటేమో ఏదైనా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు సింపుల్ ఫంక్షన్స్కి అట్లా గోల్డ్ ఇయర్ రింగ్స్తో ఇది పేరప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. బాగుంది అనిపించింది. అసలు రోల్డ్ గోల్డ్ అని ఎవరు అనుకోరండి దీన్ని, అంత బాగుంది. 100 రూపీస్ అంటే చాలా వర్త్ఫుల్ అనిపించింది. సో అందుకని ఇంకా ఇవి 2 బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా నేను బాగా ఇష్టంగా తీసుకుంది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి. ఇవి యాక్చువల్గా మ్యాగ్నెట్స్, బట్ నేను డైనింగ్ టేబుల్ పైన సర్వింగ్ పెట్టుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. అలా షో పీస్ లాగా ఉంటాయని ఎంత నచ్చాయో. ఇవి నేను అమెజాన్లో చూశాను. అమెజాన్లో 400-300 అట్లా ఉన్నాయన్నమాట ప్రైస్. ఎందుకంటే చిన్న ఐటము, డెలికేట్ ఐటము, మనం ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత డ్యామేజ్ అయినా అవన్నీ ఛార్జెస్ వాళ్ళు ముందే వేసుకుంటారు కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఇది నాకు నుమాయిష్లో జస్ట్ 150కే వచ్చింది. హ్యాపీగా తీసేసుకున్నాను. ఇది దోశ అన్నమాట. అరిటాకు పైన ఇట్లా దోశ ఉంటుంది. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ అండ్ జింజర్ చట్నీ అన్నీ కూడా ఉన్నాయి. సూపర్గా ఉంది. ఇది ఫ్రిడ్జ్ పైన కూడా పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆమ్లెట్, నాటుకోడి ఎగ్స్, నార్మల్ ఎగ్స్ ప్లస్ తవ్వ, దానిపైన ఆమ్లెట్. అసలు ఎంత డీటెయిలింగ్ ఇచ్చారో, చాలా బాగుంది ఇది. ఈ డీటెయిలింగ్ చూడండి ఎంత నీట్గా, ఎంత బాగా ఇచ్చారో. సూపర్ క్వాలిటీ అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ కూడా 150కి పెయిర్ అనమాట నేను తీసుకున్న దగ్గర. అంటే నేను నుమాయిష్లోకి ఎంటర్ అవ్వగానే ఒక ప్లేస్లో ఇవి చూశాను, వెంటనే వెళ్ళి తీసుకున్నాను. కొంచెం ముందుకు వచ్చాక ఇంకొక పెద్ద షాక్ తగిలింది నాకు, చూపిస్తాను అది కూడా మీకు. నెక్స్ట్ మరి దోశ తీసుకొని ఆమ్లెట్ తీసుకున్న తర్వాత ఇడ్లీ కూడా తీసుకోవాలి కదా అండి. మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇది. అరిటాకు పైన ఇడ్లీలు, సేమ్ పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, అట్లా బాగుంది. ఫినిషింగ్ అంతా నచ్చింది. మరి టిఫిన్ చేసిన తర్వాత టీ తాగాలి కదా, అందుకని చెప్పేసి ఇదిగోండి టీ అండ్ బిస్కెట్స్. సో ఇంటికి ఎవరు గెస్ట్లు వచ్చినా మా ఇంట్లో ఇవన్నీ రెడీగా ఉంటాయి ఎప్పుడు కూడా. ఇంకా టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ తినాలి కదా మరి, అందుకని బుట్ట నిండా ఫ్రూట్స్, బనానాస్, గ్రేప్స్, పొమగ్రెనేట్స్, యాపిల్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఈవినింగ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ పానీపూరి. గర్ల్స్ అందరికీ ఇష్టం కదా పానీపూరి లవర్స్ అందరూ కింద థమ్స్అప్ సింబల్ పెట్టండి. ఇదిగోండి మీకోసం స్పెషల్గా పానీపూరి కూడా రెడీగా ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడు. ఈ పానీపూరి అంతా వద్దు, పాష్గా మేము శాండ్విచ్ తింటామంటే శాండ్విచ్ కూడా రెడీగా ఉందండి మా ఇంట్లో. ఇదిగోండి శాండ్విచ్, చాలా బాగుంది ఇది కూడా.
సో ఇవన్నీ కూడా నాకు 150కి ఒకటి వచ్చాయండి. ఈ శాండ్విచ్ అండ్ ఈ పిజ్జా ఇవి రెండు 100 రూపీస్కి ఒకటి వచ్చాయి. ఇవి తక్కువ ప్రైస్కి వచ్చాయి, ఇవన్నీ ఎక్కువ ప్రైస్ పడ్డాయి అని ఏం ఫీల్ అవ్వలేదు నేను. ఎందుకంటే ఇది అంత క్వాలిటీ లేదు, వాటితో కంపేర్ చేస్తే వీటి క్వాలిటీ అంతగా నాకు నచ్చలేదు. వాటికి 50 రూపీస్ ఎక్కువ పెట్టొచ్చు ఆ క్వాలిటీకి. సరే అలా అనుకొని ఇంకా సర్ది చెప్పుకొని హ్యాపీగానే ఉన్నాను. శాండ్విచ్ అన్నమాట. ఏదో కొంచెం డ్యామేజ్డ్ పీసెస్ సంథింగ్ ఏవో అనుకుంటా ఇవి, లేదంటే ఆ మిగిలిపోయినాయో ఏదో, అందుకే 100 రూపీస్కి ఇచ్చాడు. ఇవి రెండు 100కి 2 వచ్చాయి, అంటే 100కి ఒకటి, 200కి 2 వచ్చాయి. ఇవన్నీ 150 అనమాట. ఎంత బాగున్నాయో డైనింగ్ టేబుల్ పైన. ఇదిగోండి ఇట్లాంటి ఒక ప్లేట్లో సర్వ్ చేసి పెట్టాను. సూపర్ లుక్ వచ్చేసింది, అసలు చాలా నచ్చాయి నాకు. ఇవి తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. ఫైనల్గా అసలు నుమాయిష్లో ఇవి ఉంటాయి అనే థాట్ లేకుండే నాకు. నేను ఓన్లీ రాజస్థానీ బెడ్షీట్స్, ఇంకేదైనా బ్యాంగిల్స్, అట్లా చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా నచ్చితే అవి తీసుకుందాంలే అనుకున్నాను. కానీ అనుకోకుండా ఇవి దొరికాయి నాకు. హ్యాపీ అనిపించింది. ఇట్లా ట్రే మొత్తం ఫిల్ చేసేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టాను అనమాట. లుక్ వైజ్ చాలా బాగుంది. ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ కానీ అట్లాంటివి బాస్కెట్లో పెట్టడం కన్నా ఇవి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు చూడడానికి కూడా బాగుంటాయి. కాకపోతే డస్ట్ కొంచెం ఎక్కువ పడుతుందండి వీటిపైన. క్లీనింగ్ మాత్రం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. సో ఇవండి నేను నుమాయిష్లో తీసుకున్నవైతే. నేను నుమాయిష్కి వెళ్ళేటప్పుడే బడ్జెట్ 1500 అనుకొని వెళ్ళాను అన్నమాట. అంతకన్నా ఎక్కువ పెట్టొద్దు అని ఉండే నాకు. సో నేను అంతకన్నా ఎక్కువ బడ్జెట్ అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. రాజస్థానీ బెడ్షీట్స్ ఉంటే ఇంకొంచెం ఏమైనా అయ్యేదేమో. అంటే మనము ఏదైనా షాపింగ్ మాల్ కానీ ఎటైనా వెళ్ళేటప్పుడు ఎంత పడితే అంత ఖర్చు పెట్టకుండా ఇంత అమౌంట్ అనుకొని వెళ్తే దాంట్లోనే షాపింగ్ చేస్తాము. సో నేను అలాగే వెళ్తున్నా. డీమార్ట్కి వెళ్ళినా లేదంటే ఇట్లా స్ట్రీట్ షాపింగ్కి అట్లా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇంత బడ్జెట్ అనుకుంటాను. ఆ బడ్జెట్లోనే తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఖర్చులు తగ్గించుకోవడం కోసము. సో మొత్తానికి ఇవి నేను తీసుకొని వచ్చింది నుమాయిష్లో. ఈ ఫుడ్ ఐటమ్స్లో మీకు ఏది నచ్చింది? దోశ మీ ఫేవరెటా, ఇడ్లీ మీ ఫేవరెటా, ఆమ్లెట్ మీ ఫేవరెటా, టీ మీ ఫేవరెటా అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకైతే టీ చాలా ఇష్టం అనమాట. బిస్కెట్స్ అవన్నీ నేను తినను, ఓన్లీ టీ ఇష్టం. పానీపూరి కూడా తినను, ఫ్రూట్స్ అనమాట. ఇడ్లీ దోశ ఇవంటే రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్కి తీసుకునేది. మిగతా పిజ్జా అదంటే పెద్దగా మేము ఎక్కువ తీసుకోము, అవి ఎప్పుడైనా ఒకసారి అకేషనల్గా అంతే. సో ఇదండి ఇంకా ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. మా తమ్ముడి పెళ్ళికి సంబంధించిన వీడియోస్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను. వస్తాయి వీడియోస్ అన్నీ కూడా. షార్ట్స్ కూడా అన్నీ రెడీ చేసి పెట్టాను. ఫుల్ లెంత్ వీడియోస్తో పాటు షార్ట్స్ కూడా వస్తాయి. ఉంటాను మరి. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.